జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంగళవారం రోజు ఆర్బీఐ దగ్గరికి అప్పు తీసుకుంటున్నారు అని చెప్పి కొన్ని పత్రికలు ఆయన ఒంటి మీద గుడ్డలు లేకుండా కింద మాత్రం తుండుగుడ్డ చుట్టి ఇట్లా బట్టి ఊదడం ఊ అని పాములాంటి చెవులు ఊస్తే పాము కదా అట్లా అప్పుల పాము ఇట్లా 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 పోయి బుస్ అని చెప్పి కొడుతుందంట జనాలను. గుడ్డలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి బట్టలు లేకుండా అక్కడ దగ్గర తుండుగుడ్డ చుట్టి ఇట్లా పీక పెట్టి పీ పీ అని ఊస్తే పాములాడించారు. పాము చుట్టూ చుట్టూ చూసి పాము ఇట్లా బూస్ అని చెప్పి ఇట్లా ఇట్లా బూస్ అని చెప్పి పెద్దగా ప్రజలను కాటేస్తుందట. జగన్ ఉన్నప్పుడు కార్టూన్లు ఒక మంగళవారం రోజు 1000 కోట్లు అప్పు తెచ్చుకున్నారు అన్న దాన్ని ఆ వార్తను బేస్ చేసుకుని ఆ కార్టూన్ వేశారు. దీపావళి వస్తే పేద బాంబు పెట్టి అప్పుల బాంబు అని చెప్పి పేలుస్తున్నాడు జగన్ అని చెప్పారు. ఇవన్నీ తక్కువ, కొన్ని గుర్తునేటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా మనం శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది, పాకిస్తాన్ అయిపోతుంది, ఎన్ని మాట్లాడారు అసలు లెక్కే లేదు. అటువంటి పత్రికలు, అటువంటి టీవీ ఛానళ్ళు ఈరోజు పెట్టిన హెడ్డింగ్ ఏంటి తెలుసా? ఈ బడ్జెట్ కోసం సాకారం అవ్వాలంటే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ కనీసం 1,00,000 కోట్లు అప్పు కావాలట. ఏపీకి కనీసం 1,00,000 కోట్లు అప్పు కావాలి. హెడ్డింగ్ అంటే జనాన్ని ముందే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. లోక కళ్యాణం కోసం అసలు రాష్ట్రాన్ని గాడిన పెట్టి పరుగులు పెట్టించడం కోసం ఈ బడ్జెట్ నెక్స్ట్ ఈ ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,00,000 కోట్లు అప్పు కావాలి. పైన ఎంతనో తెలియదు, ఎంత కావాలి, కనీసం 1,00,000 కోట్లు అప్పు కావాలని హెడ్డింగ్ పెట్టి అవే పత్రికలే ఏ జగన్మోహన్ రెడ్డి గారు మంగళవారం వెళ్ళి అప్పు తెచ్చుకుంటారు అని చెప్పే వార్తను ఆధారంగా చేసుకుని ఆయన ఒంటి మీద గుడ్డలు లేకుండా తుండుగుడ్డ చుట్టి పాముని ఇట్లా అప్పుల పామును ఊదుతూ ఉన్నట్లు కార్టూన్ వేశారు. అదే బ్యాచ్ 9 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ బయట అమరావతితో కలుపుకుంటే 1,35,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు అని చెప్పి మొన్ననే ఒక పత్రిక ప్రధానంగా రాసుకుంటూ వచ్చింది. ఆ పత్రికలు అంటే ఈ పనికి అంతా ఈ పనిని ప్రోత్సహిస్తున్న పత్రికలు, వీళ్ళను భుజానికి ఎత్తుకున్న పత్రికలు ఇప్పుడు ఏం పెడుతున్నాయి? 1,00,000 కోట్లు అప్పు కావాలి అని. అదేదో గొప్ప ఘనకార్యంగా. కాలం ఎంత వేగంగా మారుతుందో చూసారా? ఆ కాలంతో పాటు మనుషులు కూడా ప్రయాణం చేస్తే, ఆ కాలంతో పాటు మనుషులు కూడా చైతన్యవంతులైతే చాలామంది మనం కూడా ప్రశ్నార్థకమే అనుకుంటా. కనీసం మినిమం బేసిక్ సెన్స్ పెట్టి ఆలోచించారా? ఇంతకుముందు వీళ్ళ ప్రవర్తన ఎట్లుంది, ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన ఎట్లుంది? ఇంతకు ముందుతో పోలిస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ అప్పులు చేస్తూ ఉన్నాం. దాన్ని భుజానికి ఎత్తుకొని లోక కళ్యాణం కోసమే చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఒక పత్రికలు, ఇవి ఒక టీవీ ఛానళ్ళు, వీళ్ళు నీతులు చెప్పాలి. ఆ నీతులు జనం వినాలి. ఆ ఇనే జనం ఎంత ఎర్రి పప్పలో మనం చూసుకోవాలి. ఏదైనా ఒక కరెక్ట్ స్టాండ్ ఉండొద్దా అండి? ఎవరికైనా కరెక్ట్ స్టాండ్ ఉండొద్దా? అప్పుడు మంగళవారం అప్పులు చేస్తే ముఖ్యమంత్రికి బట్టలు లేకుండా కూర్చోబెట్టి కార్టూన్లు వేస్తుంది. ఇప్పుడు మంగళవారం అప్పులు చేస్తే కనీసం వార్త కూడా రాయారు. గుడ్డలు కూడా తీసి కూర్చోబెట్టడం కదా పక్కన పెట్టండి, కనీసం వార్త కూడా. ఎంత దారుణమైన మనుషులు కీలకమైనటువంటి జర్నలిజం, మీడియా అనే ఫీల్డ్లో ఉన్నారో, ఇంకా అటువంటి సమాజం ఎంత గొప్పగా మనుగడ సాధించగలుగుతుందో ఎవరికి వాడు రవ్వంతన్న సెన్స్ ఉంటే ఆలోచించుకోగలుగుతారు.